హాయ్ అండి. పిల్లల స్కూల్ ప్రాజెక్ట్ సంబంధించిన బోర్డర్స్కి స్టెన్సిల్స్ ఏ విధంగా తయారు చేద్దామో మనం చూద్దాం రండి. A4 షీట్ తీసుకొని డబుల్ ఫోల్డింగ్ చేయండి. 3 సెంటీమీటర్స్ విడ్త్తో బోర్డర్స్ గీసి దాని లోపల మనం డిజైన్ క్రియేట్ చేసుకొని 1.5 సెంటీమీటర్స్ విడ్త్తో డాట్స్ పెట్టి డాట్స్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేయండి. లైన్కి రెండు ప్రక్కల కూడా లీవ్స్ని డ్రా చేసి తర్వాత లీఫ్ మీద సెంటర్కి ఫోల్డ్ చేయండి. కరెక్ట్గా ఫోల్డ్ చేసినప్పుడే మనకి కరెక్ట్ కట్ చేసినప్పుడు లీఫ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా ఆ లైన్కి ఇటువైపు ఉన్న లీవ్స్ని కూడా మనం కరెక్ట్గా కట్ చేసుకున్నప్పుడు మనకు ఒక డిజైన్ రావడం జరుగుతుందండి. ఇదే మనకు ఒక స్టెన్సిల్ లాగా ఉపయోగపడుతుంది. ఇంకా రెండవది కూడా సేమ్ ఫోల్డింగ్, డబుల్ ఫోల్డింగ్ చేయడం. 3 సెంటీమీటర్స్ విడ్త్ బోర్డర్ లోపల ఆ లీవ్స్ లాగానే డ్రా చేశాను నేను. సో అవి కూడా సేమ్ ఏ కటింగ్ అయినా సరే సెంటర్కి కరెక్ట్గా ఫోల్డ్ చేయాలండి. ఇంకా ఫోల్డింగ్ మనకి డిజైన్లో చిన్నగా తక్కువగా ఉందనుకున్నప్పుడు మధ్యలో కూడా ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నేను హాఫ్ డాట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫోల్డింగ్లో కట్ చేసినప్పుడు మనకి ఫుల్ వస్తుంది. సో ఫోల్డింగ్ ఉన్న వైపుని హాఫ్ డ్రా చేశాను. ఇంకా మిగిలిన లీవ్స్ అన్నీ కూడా ఫుల్. అవన్నీ కూడా ఎప్పుడు కట్ చేసినా కూడా సెంటర్కి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఒక A4 షీట్ని నిలువుగా మధ్యకి మడత పెట్టండి. దాని మీద హాఫ్ సర్కిల్ డ్రా చేయండి. తర్వాత మళ్ళీ దానికి డబల్ లైన్ ఇచ్చుకోండి. అదేవిధంగా ఈ హాఫ్ సర్కిల్ని ఒక 4-5 భాగాలుగా మీరు డివైడ్ చేయండి. మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ వదలండి. కట్ చేసేటప్పుడు మనకు అది మంచిగా ఉంటుంది. అలాగే ఒక సైడ్ ఫ్లవర్ డ్రా చేయడం కోసం ఇలాగా 3 లైన్స్ క్రాస్లో చేసి దానికి హాఫ్ లీఫ్ మాత్రమే డ్రా చేయండి. ఎందుకంటే ఫోల్డింగ్ చేసినప్పుడు కటింగ్లో మనకి ఫుల్ లీఫ్ వస్తుంది. అదేవిధంగా ఈ హాఫ్ సర్కిల్కి అన్ని వైపులా మనం లీవ్స్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు కట్ చేసేటప్పుడు సేమ్ చెప్పాను కదా, మంచిగా ఫోల్డ్ చేయండి. ఆ లైన్ డ్రా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఏమాత్రం అటు ఇటు అయినా కూడా ఆ డిజైన్ మొత్తంగా పాడవుతుంది. మనం ఈ లైన్స్ కట్ చేసినప్పుడు మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాం కదా, ఆ గ్యాప్ మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టి డ్రా చేయండి. కట్ చేసిన తర్వాత మనకు అది చూడడానికి కూడా చాలా నీట్గా మంచిగా ఉంటుంది అనమాట. ఇలా కట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లీవ్స్ సేమ్ మళ్ళీ సెంటర్కి ఫోల్డ్ చేయడం, కరెక్ట్గా ఆ లీఫ్ కట్ చేస్తే మంచిగా మనకి కరెక్ట్ షేప్లో లీఫ్ చూడడానికి నీట్గా మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్లవర్ కూడా సేమ్ అదే విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసి కట్ చేయాలి అన్ని పక్కల. ఇప్పుడు ఇక్కడ ఒక రాంగ్ చేశాను. రెండు పక్కల ఫోల్డ్ చేయడం వల్ల రెండు పక్కల డిజైన్ వచ్చింది. సో రెండు పక్కల కావాలనుకున్న వాళ్ళు డిజైన్ అలా ఉంచేసుకోవచ్చు. కానీ నాకు ఇక్కడ ఒక్క పక్కనే డిజైన్ కావాలనుకుంటున్నాను. నేను అందుకే అక్కడ పేపర్తో క్లోజ్ చేస్తాను. దానిపైన చూడండి, లీఫ్లా కాకపోయినా లైన్లా కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఆ లైన్ డ్రా చేసి దాన్ని మధ్యకి కరెక్ట్గా లైన్ మీదే ఫోల్డింగ్ చేసి కట్ చేసినప్పుడు కూడా మనకి లీఫ్ షేప్ అనేది వస్తుంది. మనం లీఫ్గా చేసుకోవచ్చు, లైన్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకపోతే ఇక తర్వాత ఇది కూడా సేమ్ ఫోల్డింగ్, డబుల్ ఫోల్డింగ్, 3 సెంటీమీటర్స్తో బార్డర్. దానిపైన మనం వాటర్ డ్రాప్స్ లాగా ఒక సైడే లైన్కి డ్రా చేసుకున్నాం. వాటిని మళ్ళీ మనం చూడండి ఒక్క సైడే వాటర్ డ్రాప్లో చేశాను. సో ఫుల్ హాఫ్ ఫోల్డింగ్ చేసి కట్ చేసినప్పుడు అది మనకి హార్ట్ షేప్లో మనకి డిజైన్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మిగిలిన ఫోల్డింగ్స్ అన్నిటిని కూడా అదే విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇకపోతే ఈ సైడ్ ఉన్నవి చూడండి, ఇవి కొంచెం క్రాస్గా వచ్చినవి. దాన్ని కూడా లైన్ డిజైన్ వెంబడే మనం కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఇది ఒక వేరే డిజైన్ వస్తుంది. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్టెన్సిల్. ఇంకపోతే ఇది రెండు పక్కల కూడా నేను ఒక సైడ్ కార్నర్కి కర్వ్స్ లాగా డ్రా చేశాను. దీనికి కూడా డబుల్ లైనింగ్ ఇచ్చాం. అలాగే అటు పక్కన స్కేల్తో కూడా డబుల్ లైనింగ్. ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు ఒక డిజైన్ స్టెన్సిల్ రావాలంటే మనకి డబుల్ లైన్ ఉండాలి. ఆ లైన్ మధ్యలోనే మనం కట్ చేసుకోవాలి. సేమ్ ఇది కూడా సేమ్ ఫ్లవర్ మధ్యకి ఫోల్డ్ చేయడం, కటింగ్ చేయడం. చూడండి ఈ విధంగా అన్ని స్టెన్సిల్స్ నేను ప్రిపేర్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ స్టెన్సిల్ని ఒక ప్లాస్టిక్ పేపర్ మీద నేను డ్రా చేసుకుంటున్నాను. ఎందుకంటే పేపర్ మీద డ్రా చేసినప్పుడు దాన్ని మనం కలర్ పెట్టి అద్దితే కనుక కొంచెం కలర్ అంటుకొని పేపర్ పాడవడం, లేదంటే పేపర్ నుంచి లోపలికి వెళ్ళిపోయి డిజైన్ కింద బార్డర్ గీసినప్పుడు అది డిజైన్ క్లియర్గా రాకుండా కలర్ వెళ్ళిపోవడం జరుగుతుంది, పేపర్ పాడవుతుంది. సో నేను ప్లాస్టిక్ పేపర్ మీదే ఇవన్నిటిని కూడా మళ్ళీ ట్రేస్ చేశాను.
స్ట్రెస్ చేసి వాటిలన్నిటిని కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇది పర్మనెంట్ అనమాట. దీని ద్వారా మనం చాలా బార్డర్స్ మనం డ్రా చేసుకోవచ్చు ఈజీగా, ఫాస్ట్. స్టెన్సిల్ చేసేటప్పుడు కొంచెం కష్టమవుతుంది, టైం తీసుకుంటుంది, కానీ ఆ స్టెన్సిల్ నుంచి మనం చాలా ఎక్కువ మొత్తంలో ఫాస్ట్గా ఎక్కువ బార్డర్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కలర్ చేసేటప్పుడు మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కొంచెం లైట్గా కలర్ తీసుకోవాలి. ఎక్స్ట్రా అయితే మనకు పేపర్ మీద అద్దుకొని లైట్గానే అప్లై చేసుకోవాలి స్టార్టింగ్లో. ఎక్కువ కలర్ తీసుకున్న వెనకకి వెళ్ళిపోయి ఆ డిజైన్ క్లియర్గా రాకుండా వాటర్ తోటి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ లోపల డిజైన్ మనకి చెడిపోతుంది. చూడండి, అలా ఆ బ్రష్కి అంతే కలర్ రావాలి, వాటర్ తోటి కలర్ తీసుకోకూడదు. ఫస్ట్ లైట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ షేడింగ్ ఇచ్చాం. సెకండ్ టైం షేడింగ్ ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువ కలర్ తీసుకొని కొంచెం డార్క్ కలర్ కలుపుకొని దానికి షేడ్ చేసుకోవాలి. కలర్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా లైట్గా చేసుకోవాలి ఫస్ట్, తర్వాత దానిపైన మనం డార్క్గా షేడింగ్ ఇచ్చుకోవాలి. దానికి కొంచెం డార్క్ కలర్ కలుపుకొని షేడ్ చేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి మల్టీ కలర్ చేశానండి. దీనిపైన కొంచెం లైట్గా చేశాను గోల్డ్ కలర్. తర్వాత చూడండి బ్రౌన్ కలర్ తీసుకొని షేడింగ్ ఇచ్చాను. తర్వాత దానికి గోల్డ్ కలర్ అప్లై చేసి మిక్స్ చేశాను. తర్వాత దానికి మనం అవుట్లైన్స్ ఇచ్చుకోవాలండి, ఎందుకంటే ఫస్ట్ క్లారిటీ ఉండదు. దానికి అవుట్లైన్స్ ఇచ్చినప్పుడు మనకి చాలా క్లారిటీగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇంతకుముందు అంత క్లారిటీ లేదు, ఇప్పుడు చూడండి ఎంత క్లారిటీగా ఉన్నాయో చూసారా. ఫస్ట్ మనకి ఈ విధంగా మనం బార్డర్స్ ఇచ్చుకుంటే మంచి లుక్ వస్తుంది. ఇక్కడ షేడింగ్ కూడా ఇచ్చాను చూడండి, చాలా నైస్గా డిజైన్స్ అయితే వచ్చాయి. ఇంకొక మెథడ్ ఉందండి, పేపర్ తీసుకొని దానికి మంచిగా మనం 3 సెంటీమీటర్స్ విడ్త్తో గ్రీన్ కలర్ చేయండి. తర్వాత మళ్ళీ ఇంకొక డిజైన్ క్రియేట్ చేసుకున్న పేపర్ని దాని వెంబడే మనం ఫుల్గా వేరొక డిజైన్ కలర్ చేసుకోండి. దాన్ని ఫోల్డ్ చేసిన తర్వాత 3 సెంటీమీటర్స్ విడ్త్ అయితే మనం బార్డర్ డ్రా చేసాం కదండి, దాని వెంబడే కట్ చేసుకుంటే ఒక ఫ్రేమ్ వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి ఆల్రెడీ కలర్ చేసుకున్న పేపర్ మీద స్టిక్ చేసి దానికి డిజైన్గా మనం ఏదైనా చేసుకోవచ్చు. చూడండి, డిజైన్ ఒకటే కానీ కలరింగ్ వేరు వల్ల మనకి చూడడానికి చాలా మంచిగా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు కలరే కాకుండా మనము అవుట్లైన్స్ ద్వారా కూడా మనం డిజైన్స్ చేసుకోవచ్చు. చూడండి, ఒట్టి అవుట్లైన్స్ మాత్రమే ఇచ్చి వదిలేసాను బ్లాక్ కలర్లో. ఇంకొకటి వచ్చేసి హ్యాచింగ్ మెథడ్. హ్యాచింగ్ అంటే ఓన్లీ ఒక స్లాంటింగ్గా మనం లైన్స్ గీస్తామన్నమాట, అది హ్యాచింగ్ మెథడ్ అంటాం. ఇదిగో లైన్స్. ఇంకొకటి వచ్చేసి క్రాస్ హ్యాచింగ్, అంటే ఇప్పుడు స్లాంటింగ్గా లైన్స్ అయితే గీసాం కదా, దాని మీద మళ్ళీ క్రాస్గా మనం రివర్స్లో ఇంటూ మార్క్లో చేస్తాం. ఇదిగోండి, ఇది క్రాస్ హ్యాచింగ్. ఈ రకంగా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి ఫుల్ డార్క్ షేడ్, ఈ రకంగా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇది ఇంకొక మెథడ్ అండి. దీనికి మనకు కావాల్సిన డిజైన్ ఏదైనా అవుట్లైన్ చేస్తే సింపుల్గా లైన్స్ లాగా నేను డ్రా చేశాను. ఇప్పుడు ఈ డిజైన్కి తగ్గట్టుగా మనం కలర్ పేపర్స్ని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పేపర్ ఫోల్డ్ చేశాను, స్క్వేర్స్ ప్రిపేర్ చేసుకుని దాన్ని నేను ఈ రకంగా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఈ ఫోల్డింగ్ పైన మనకి కావాల్సినటువంటి డిజైన్ని నేను డ్రా చేస్తూ ఉన్నాను. ఇక్కడ డంబెల్ ఓవల్ షేప్లో చేశాను. ఇంకా మనం డైమండ్ షేప్లో అయినా కూడా మనం డ్రా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. దాన్ని కట్ చేసిన తర్వాత లైన్ వెంబడి మనం నీట్గా మంచిగా కట్ చేసుకోవాలండి. కట్ చేసినప్పుడు అయితే ఇక్కడ ఒక మంచి షేప్ వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్లవర్ అయితే వచ్చింది. నాకు 2 ఫ్లవర్సే అవసరం కాబట్టి నేను ఆ డిజైన్కి తగ్గట్టే నేను 2 ఫ్లవర్సే చేశాను. ఇప్పుడు గ్రీన్ పేపర్ తీసుకుని ఇక్కడ మంచిగా ఫోల్డ్ చేశానండి. ఇక్కడ డిజైన్లో మనకు ఒక తీగ కనిపిస్తుంది కదా, దాన్ని నేను ఒక లైన్ లాగా డ్రా చేసాను దానిపైన. ఇప్పుడు కట్ చేస్తాను. ఫస్ట్ లైన్ వెంబడే కట్ చేశాను. తర్వాత వచ్చేసి స్టార్టింగ్ విడ్త్ ఎక్కువ తీసుకొని ఉండే కొద్ది సన్నగా కట్ చేశానండి. ఇప్పుడు ఇది ఓపెన్ చేసినప్పుడు మనకు చూడడానికి ఒక మీసం మాదిరి కనిపిస్తుంది. చూడండి, ఓపెన్ చేసినాక కట్ చేసుకొని ఒక్కొక్క దాని నుంచి మనకి 2 అయితే స్ట్రిప్స్ వస్తాయి. ఇప్పుడు పేపర్ మీద మనము ఫస్ట్ ఏ రకంగా అరేంజ్ చేసుకోవాలన్నది చూసుకోవాలి. అలాగే ఎల్లో పేపర్ తీసుకొని డాట్స్ అయితే పెట్టాను ఫస్ట్. తర్వాత గ్రీన్ పేపర్ తీసుకొని దానిపైన లీవ్స్ డ్రా చేశానండి. నేనైతే 5 సైజెస్లో లీవ్స్ కట్ చేసుకొని, ఎందుకంటే 5 సెట్స్లో నేను అరేంజ్ చేశాను లీవ్స్ని, అందుకని నేను ఆ విధంగా కట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇలా లీవ్స్ కట్ చేసుకొని అరేంజ్ చేసుకొని ఈ డిజైన్ని మనం ఫెవికాల్ తీసుకొని మంచిగా నీట్గా స్టిక్ చేయాలండి. కలర్ఫుల్ బోర్డర్స్ రెడీ. నేను సింపుల్ డిజైన్స్ చేశానండి పిల్లలకి ఈజీగా ఉండడం కోసం. నా వీడియో కనుక నచ్చినట్లయితే దయతో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్.